రాష్ట్రం మొత్తం వన్ ఫ్యామిలీ వన్ ఆంటర్‌ప్రెన్యూర్ అనే కార్యక్రమం తీసుకున్నాం. మన రాష్ట్రంలో దగ్గర 25 లక్షల మంది మెప్మా సంఘాలు ఉన్నాయి, మెంబర్లు ఉన్నారు. రాష్ట్రంలో దగ్గర 90 లక్షల మంది డాక్రా సంఘాలు పల్లెటూరులో ఉన్నాయి. రెండు కలిపితే 1,12,000 నుంచి 15,000 వరకు ఉన్నారు. ఇద్దరి దగ్గర మీరు చూస్తే 65,000 కోట్ల రూపాయలు పొదుపు, దగ్గర 35,000 కోట్ల రూపాయలు పొదుపు ఉంది. వీళ్ళు మొత్తం 70,000 కోట్ల రూపాయలు బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుని మళ్ళీ తిరిగి పద్ధతి ప్రకారం కట్టేస్తున్నారు. కట్టిన వాళ్ళ సంఖ్య చూస్తే 0.2 0.5% ఉంది. నీతి నిజాయితీగా కడుతున్నారు. దీనివల్ల బ్యాంకుల్లో కూడా మీ పరపతి పెరుగుతా ఉంది. నేను ఒకటే ఆలోచించాను, ఒకప్పుడు ప్రతి ఒక్క కుటుంబానికి ఒక ఐటీ ప్రొఫెషనల్ తీసుకురావాలని చెప్పి ఆలోచించాను. ఆ రోజు ఐటీ ఎడ్యుకేషన్ పైన శ్రద్ధ పెట్టాను. దాని ప్రభావం ఈరోజు మీరు చూస్తే రాష్ట్రం మొత్తం పెద్ద ఎత్తున ఐటీ చదువుకుని విదేశాలకు కూడా పోయి బాగా డబ్బులు సంపాదించి ఆ దేశంలో ఉండే వాళ్ళకంటే ఎక్కువ తలసరి ఆదాయం సంపాదించే పరిస్థితికి వచ్చారు. అది ఈ ప్రభుత్వం చూపించిన చొరవ అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఈ రోజు మళ్ళా నేను ఆలోచించింది ఒక ఫ్యామిలీకి ఒక ఆంటర్‌ప్రెన్యూర్. ఇప్పుడే దీపావళి చూస్తున్నాను. మీ దీపావళి చూస్తే